అవని, అక్షయ అడవిలోకి వెళ్తారు. అడవిలోకి వెళ్ళిన తరువాత అవని గౌరమ్మ వదిలిపెట్టి వెళ్ళిన గవ్వలను బయటికి తీసి అమ్మ అమ్మవారికి సంబంధించిన నగలను అక్షయ రూపమే సాధించగలదని తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గవ్వను తీసుకొని ఒక్కొక్క దిక్కుకు విసిరేయి అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ ఒక గవ్వను తీసుకొని తూర్పు దిశకు, మరొక గవ్వను తీసుకొని ఉత్తరం దిశకు, అలాగే ఇంకొక గవ్వను తీసుకొని పడమర దిశకు, ఆఖరిగా నాలుగో గవ్వను తీసుకొని దక్షిణం దిశకు విసిరేస్తుంది. గవ్వలను విసిరేయటం పూర్తయిపోయింది కదమ్మా, ఇక మన వేట మొదలు పెడదాము. ఆ గవ్వలు ఎక్కడ ఉన్నాయో వెతికితే ఆ గవ్వలు ఉన్న ప్రదేశంలోనే ఖచ్చితంగా అమ్మవార్లకు సంబంధించిన నగలను ఆ మాంత్రికుడు దాచిపెట్టి ఉంటాడు. పదమ్మా వెళ్ళి వెతుకుదాము అని చెప్పి అవని, అక్షయ ఇద్దరూ కూడా గవ్వలను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఒక గవ్వ కనిపించగానే అమ్మా ఇక్కడే ఆ నగ ఉండి ఉంటుంది అని అవని అంటూ ఉంటుంది. ఆ గవ్వకు ఎదురుగా ఆ మాంత్రికుడు పంపించిన రాక్షసుడు ఉంటాడు. రాక్షసుని చూసి అవని, అక్షయ షాక్ అవుతారు. అమ్మవారికి సంబంధించిన నగను వెతికి తీసుకెళ్లటం కోసం వచ్చారా? మీ కోరిక నెరవేరదు అని రాక్షసుడు అవని, అక్షయల గొంతు పట్టుకొని గొంతుని నులుముతూ ఉంటాడు. వదలరా వదులు, ఎలాగైనా సరే అమ్మవారి నగలను తీసుకెళ్ళిపోతాము అని అవని ఆ రాక్షసుడితో పోరాటం చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి బెడ్ మీద పడుకొని ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కూడా వేదవతి పక్కన నుంచొని ఉంటారు. ఏమండి, నా ప్రాణం పోయే పరిస్థితి వస్తే కనుక నా ఆఖరి కోరిక తీర్చండి అని వేదవతి అంటూ ఉంటుంది. ఏంటి వేద అలా మాట్లాడుతున్నావు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఏమండి, నా ఆఖరి కోరిక శ్రీకర్ పెళ్లి చూడాలనేదండి. శ్రీకర్ మాయల పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగాలండి. నా ఆఖరి కోరికగా నేను చచ్చిపోయేలా ఉంటే కనుక నా కళ్ళ ముందు శ్రీకర్ మాయల పెళ్లి జరిపించండి, నా కోరిక తీర్చండి అని వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది. ఆ మాట విని మాయ సంతోషపడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.